ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో డైలీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా, యేసయ్య కృపా పరిచడు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? మీరందరూ బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే పరిచయ కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు శనివారం కదండి, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉదయం 11 గంటల నుండి అలాగే సాయంత్రం 7 గంటలకు పరిశుద్ధాత్మ కూడిక, ఆదివారపు ఆరాధన 10 గంటలకు. ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. సరైన మంచిది. ఈ శనివారానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఆత్మీయ ఆహారాన్ని మనం చదువుకుందామని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా ప్రవక్త రాసినటువంటి పుస్తకము ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము చివరి వరుస నేను చదువుతున్నాను చూడండి. యెషయా రాసినటువంటి ప్రవచన గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం చివరి వరుస. నిత్యానందము వారికి కలుగును. చాలండి, ఒకటే లైను. నిత్యానందము వారికి కలుగును. ఆనందము వేరు, నిత్యానందము వేరు. ఆనందం కొరకు మరి సంతోషం కొరకు ఆనందం కొరకు మరి చాలా చాలా ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి లోకంలో. చాలా ఉన్నాయి. రిసార్ట్లకు వెళ్ళొచ్చు, పార్కులకు వెళ్ళొచ్చు, పిక్నిక్లకు వెళ్ళొచ్చు, ఆయా ప్రాంతాలకు వెళ్ళొచ్చు. డబ్బులు పే చేస్తే ఎంత ఆనందమో, కావలసినంత ఆనందం ఉంటుంది ఈ లోకంలో. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటిది ఏంటి అంటే నిత్యానందము వారికి కలుగును. ఆ ఆనందము, లోకమిచ్చే ఆనందము ఒక్కరోజు 2 రోజులు కొన్ని రోజులే ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆనందము అది నిత్యం ఉండే ఆనందం అండి. హల్లెలూయా. అది నిత్యం ఉండే ఆనందం. అది ఎవ్వరు కూడా తీసివేయలేని ఆనందం అండి దేవుని సన్నిధిలో ఉంది. అయితే ఇజ్రాయెల్ ప్రజలు మరి ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారండి. అక్కడ 70 మందిగా వెళ్ళారు. నిర్గమకాండంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో 70 మందిగా వెళ్ళారు. ఎప్పుడు అనంటే యోసేపు మరి పరిపాలిస్తున్నట్టు ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో వెళ్ళారు. వారు ఎంత ప్రబలారో తెలుసా అండి. దేవుడు ఎంతగా వారిని అత్యధికంగా ఆస్వాదించారు. లక్షల జనాలుగా అక్కడ ఉండిపోయారు. అయితే యోసేపు తెలియని రాజు అక్కడ మరి పరిపాలిస్తున్నప్పుడు వీరి మీద ఈర్ష్య పెంచుకొని వీరిపైన దురాలోచన కలిగిన వాడై వారిని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. అందుకని కఠినమైనటువంటి బానిసత్వం వారికి చేయించారండి. అక్కడ వారికి ఆనందం లేదు. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 430 సంవత్సరాలు వారికి ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, కంటిని నిద్ర లేదు, కడుపుకు అన్నం లేదు. అంత భయంకరమైన శ్రమలు పెట్టారంట. వెట్టి చాకరీ చేయించారంట వారికి. అసలు ఊపిరి తీసుకోలేనంతగా వారిని హింసించారంట అక్కడ. మనకు వ్రాయబడింది, మీరు చదవండి కావాలంటే, చాలా మంచిగా ఉంటుంది ఈ నిర్గమకాండం. ఎంత భయంకరమైన టార్చర్ పెట్టారండి. ఆనందం ఉంటుందంటే ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ యొక్క సమస్యల్లో, ఆ యొక్క ఇబ్బంది కొలిమిలో కాలిపోతున్నారు వారు. అక్కడ ఇనుప కొలిమిలో కాలిపోతున్నారు. అక్కడ వారికి ప్రార్థన చేసుకోవడానికి లేదు, ఒక ఆరాధన లేదు, బర్త్డేలు లేవు, ఏమి లేవు, సంతోషమే లేదు వారి ముఖం మీద. వారి ముఖంలో ఎప్పుడు విచారము, దుఃఖము, కన్నీరు. ఆనందం లేని సమయంలో దేవునికి మొరపెట్టారండి వారు. 2వ అధ్యాయం చివరిలో ఉంటుంది. దేవునికి మొరపెట్టినప్పుడు వారు పెట్టిన మొరను దేవుడు ఆలకించి వారికి నాయకునిగా మోషను పంపించి దేవుడు అద్భుత రీతిగా వారిని విడిపించాడు. హల్లెలూయా. అంతవరకు వారికి ఆనందం అంటే తెలియదు, నవ్వంటే ఏంటో తెలియదు. కానీ వారు ఎప్పుడైతే విడిపింపబడ్డారో 15వ అధ్యాయంలో ఆ ఎర్ర సముద్రం దాటుకుంటూ వెళ్తున్నప్పుడు పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఆనందంగా సంతోషంగా దేవుడు చేసినటువంటి కార్యాలు తలుస్తూ అలాగ వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు చూసారండి వారి ఆనందం. అప్పటి వరకు 430 సంవత్సరాల వరకు నవ్వంటే ఏదో తెలియదు, ఆనందం అంటే ఏదో తెలియదు, సంతోషం అంటే అసలు హ్యాపీగా కూర్చొని మాట్లాడడం అంటూ కూడా లేదు. ఎంతసేపు పని వెట్టి చాకరీ. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ ఆనందము, దేవుడిచ్చే ఆనందము ఎప్పటికుండే నిత్యానందం అండి. దేవుడిచ్చేది ఎప్పటికుండే ఆనందం. కానీ లోకం ఇచ్చే ఆనందం కొద్దిపాటి ఆనందమే, కొన్ని రోజుల ఆనందమే. యేసయ్య దగ్గరికి రండి. దేవుడు నిత్యానందముతో మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. 2 వాక్యాలు నేను చదివి వినిపిస్తానండి. కీర్తనల గ్రంథము 16:11 చదువుదామండి. కీర్తనలు 16:11 చూడండి. కీర్తనలు 16:11. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు.
ఎంత మంచి మాట్లాడండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇది ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అంటే సంపూర్ణమైన ఆనందం నీ సన్నిధిలో ఉందయ్యా. ఈ లోకంలో సగం సగం ఆనందమే ఉంది ఈ లోకంలో, కానీ నీ సన్నిధిలో నీ మందిరంలో సంపూర్ణమైన ఆనందం ఉందయ్యా. దావీదుకు ఎప్పుడు చూడు సన్నిధి, మందిరము, నీ మందిరంలో ఉండాలి, నీ మందిరం అంటే నాకు ఇష్టం. ఎప్పుడు ఆయన నోటి నుండి మందిరము సన్నిధి ఇదే వస్తుందండి. ఎంత ప్రేమించాడండి దావీదు మందిరమును. ప్రేమ దేవుని బిడ్డ ఆనందం కావాలా? నిత్య ఆనందము మీకు కావాలా? నిత్య సంతోషం మీకు కావాలా? రండి దేవుని మందిరానికి. ఆయన మందిరంలో ఏముందంట? సంపూర్ణమైనటువంటి ఆనందం అంటే నిత్య ఆనందము మందిరంలో ఉంది. ఇంకెక్కడ దొరకదండి. నువ్వు ఏ సినిమాలు చూసినా దొరకవు, ఏ కామెడీ షోలు చూసినా మీకు దొరకవు. అది అప్పటి వరకే. తర్వాత ఇంటికి వచ్చినాక ఏడాపేడా మొహాలు, గొడవలు, కొట్లాటలు, గుద్దులాటలు అంతే. కానీ దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందం. ఆ ఆనందము అక్కడి వరకే కాదండి, మీరు ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఆనందం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక వాక్యం కూడా నేను చదివి వినిపిస్తానండి. రోమపత్రిక 5:11 చదువుదామండి. రోమపత్రిక 5:11. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందుచున్నాము. అంటే ఆనందం పొందుచున్నాము. ఎవరి ద్వారా మనకి ఆనందం కలిగిందంటే ఒకప్పుడు మన కూడా మరి ఆనందం లేని, సంతోషం లేని స్థితిలో ఉన్నాం కదండి ఒకప్పుడు. మరి ఇప్పుడు మరి ఈ ఆనందం మనకి ఇంత ఆనందంగా ఉంటున్నామంటే, ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా మన కుటుంబాలతో, మన సంఘ బిడ్డలతో, సేవకులతో, చుట్టుప్రక్కల వాళ్ళతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నామంటే ఎవరిచ్చారండి ఈ ఆనందం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కదండి. ఆయననే మనకి ఆనందం ఇచ్చాడు. ఆయన ద్వారానే మనకు ఆనందం, ఆయన సన్నిధిలోనే ఆనందం. ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నాకు ఆనందం లేదమ్మా, మాకు మా ఇంట్లో ఆనందం లేదు, సంతోషం లేదు అని అనుకుంటున్నావా? రండి దేవుని మందిరానికి. ఆయన మందిరంలో నిత్య ఆనందము గలదు, ఆయన మందిరంలో నిత్య సుఖములు గలవని దేవుని మాకు సెలవిస్తుంది. ఇదిగో ఆనందం దేవుడు ఇచ్చేదండి. దేవుడు ఇచ్చే ఆనందం అది ఎవ్వరు కూడా తీసివేయలేని ఆనందం, నిత్యానందం. హల్లెలూయా. మీ కుటుంబాలను దేవుడు నిత్యానందముతో, ఎప్పుడు ఉండే ఆనందముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. నిత్యానందము వారికి కలుగును అని అన్నావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ లోకంలో కూడా ఆనందం ఉంది, కానీ ఆ ఆనందము ఆయన కొంచెం సేపే ఉంటుంది. కానీ నువ్విచ్చే ఆనందము నిత్యము ఉండే ఆనందం, పరిపూర్ణమైన ఆనందం, ఎల్లకాలం ఉండే ఆనందం. అయ్యా నీకు స్తోత్రాలు. మరి ఉదయకాల సమయం ఎవరైతే మరి ఈ మాటలు వింటున్నారో ప్రియులు, మరి వారి కుటుంబాలలో మాకు ఆనందం లేదు, మాకు సంతోషం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇదిగో ప్రభా దేవా యేసయ్య ఇప్పుడే వారి కుటుంబాలలో నిత్య ఆనందంతో నింపబడునుగాక, సంతోషంతో నింపబడునుగాక. యేసయ్య నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను పేరు పైన దీవించి ఆస్వాదించమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.